SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగం అంటే సంగ్రూల్ బుక్ కాదు, ప్రియాంక గాంధీ. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్పై సీఎం రేవంత్ ప్రశంసలు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ప్రెస్ మీట్. జూబ్లీ హిల్స్లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్. భారత రాజ్యాంగం అంటే సంఘ్ రూపొందించిన నియమాలు విధానాల పుస్తకం కాదని, విషయం ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్టు ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించేదన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే 75 వసంతాల్లోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని లోక్సభలో 2 రోజుల ప్రత్యేక చర్చ శుక్రవారం మొదలైంది. ఈ చర్చను కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. విపక్షాల తరఫున తొలుత ప్రియాంక గాంధీ ప్రసంగించారు. లోక్సభలో ప్రియాంక మొట్టమొదటి ప్రసంగం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయానికి, ఐక్యతకు, భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ కవచమని పేర్కొన్నారు. इस तरफ दाग, उस तरफ स्वच्छता, और मेरे कई ऐसे साथी हैं जो इस तरफ होते थे उस तरफ चले गए, मुझे दिख भी रहे हैं, वॉशिंग मशीन में शायद धुल गए हैं. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మొయినాబాద్ మండలం చిలుకూరులో టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులున్నారనే నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువనే అపోహ బలంగా నాటుకుపోయిందని, అలాంటి అపోహలను తొలగించాలని ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహారావు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని తెలిపారు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీలాగా పెట్టుకోండి. నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. ఇదే విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడ నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించిండ్రు అనుకో, వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా, వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా, మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచే కొంతమందిని వండే కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు. పిల్లలు ఆసుపత్రిలో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని హాస్టల్లోనే పెట్టి చికిత్స చేస్తున్నారు. హాస్టల్లో, ఆసుపత్రిలో ఉండే ఫెసిలిటీస్ ఉంటాయా? ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయి పరిస్థితి చేదాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. హరీష్ రావు వ్యాఖ్యానించారు. తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రిలో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా? లాస్ట్ టైం వాంకిడి చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. తన కుమారుతను అల్లు అర్జున్ ఆప్యాయంగా ఎత్తుకున్నారు. సతీమణి స్నేహ ఆయనను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అక్రమంగా నిర్బంధించారు. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్నా జైలు అధికారులు పాటించలేదు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి. Specific that forthwith the moment you receive the order you have to release an essay. Despite clear order they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నదండి. That is కానీ కూడా ఇప్పుడు ఉన్నది. దీని ఏ విధంగా మరి తీసుకుంటారు మీరు? we have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely this is an illegal arrest, illegal detention. We will take legal steps and take. But as of now, he has left from the. Yes, he has been released. కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. So like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని నటుడు వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటుడు నవీన్ చంద్ర కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నమస్కారం. శ్రీవారి దర్శనంకి రావడం జరిగింది అండ్ చాలా అద్భుతమైన దర్శనం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలిచేశారు, వచ్చేసాను అండ్ చాలా బాగా దర్శనం, చాలా హ్యాపీగా సంతోషంగా శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. సో అది కూడా వేడుకున్నాం. ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ 11 కొన్ని సినిమాలు రిలీజ్ కొన్నాం. సో ఆ విషయం కూడా దేవుని కోరుకోవడం జరిగింది. అంటే ఆయన దయ ఉంటే అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ కు మరక అంటించాలని చూసిన ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతారంటూ గంగోత్రి సినిమా రచయిత చిన్ని కృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తినలేదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా
సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూటమి సర్కార్ పాలనలో వైఎస్ఆర్సీపీ నేతల టార్గెట్ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు తాము ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పినా అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ కూడా గమనించండి. సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్, అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలందరినీ మండలాఫీస్కి తరలించారు. అసలు ఏం పని, మండలాఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. విఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలా. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండలాఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కానీ జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, పులివెందుల ఇన్ఛార్జు, టీడీపీ ఇన్ఛార్జు రైతులు, పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు, ఆ తెగువ లేదు. మీరు గతంలో ఎన్నికలు చూసింటారు, హోరాహోరీగా తలపడేది చూసింటారు. కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటీస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు, అభ్యర్థులకు అందించకుండా ఉండే. రాజ్యాంగం అంటే సంగ్రూల్ బుక్ కాదు. ప్రియాంక గాంధీ. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్పై సీఎం రేవంత్ ప్రశంసలు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ప్రెస్ మీట్. జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.